నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఇది ఎండాకాలమే కాదు, ఎలక్షన్ కాలం కూడా. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్ ఉచితాలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి కూడా అంతకంటే ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం సార్? మంచి క్వశ్చన్ అమ్మా. ఏంటంటే జగన్ ఉచితాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల పాలు చేసింది నిజం. ఉచితాలు అవసరమే. ఎంతవరకు? వృద్ధులకు, వికలాంగులకు ఉచితాలు అవసరము. మిగతావన్నీ ఆరోగ్యం పైన ఆరోగ్యం పైన మౌలిక సదుపాయాల పైన ఖర్చు పెట్టాలి. మొత్తం ఉచితాలనే పెట్టి సొంత పేరు వ్యక్తి పూజ నింపి సొంత పేరు కోసం ఉచితాలు అవసరమే. ఎక్కడి వరకు అవసరము? వృద్ధులకు, వికలాంగుల వరకు ఉచితాలు అవసరం. ఆ తర్వాత విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు డబ్బు ఖర్చు పెట్టాలి. అట్లా లేకుండా సొంత పేరు కోసం వ్యక్తి పూజను ఇంజెక్ట్ చేసి ఆయనకి సొంతంగా ఏది పేరు వస్తే దానికి మాత్రమే ఉచితాలు అడ్డదిడ్డంగా పంచడం వల్ల ఇలాంటి ఆర్థిక సమస్య ఎదురైంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అంతకు మించి ఉచితాలు ఉంటే అది సాధ్యం కాదు కదా, అప్పుల పాలు కాదు కదా. అసలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే ఇప్పుడు కష్టంగా ఉంటే రాబోయే ప్రభుత్వంలో అత్యంత నరకంగా ఉంటది పరిస్థితి. దీన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు ఏం చెప్తున్నాడు? నేను సంపద సృష్టిస్తా అంటున్నాడు. సంపద సృష్టిస్తా అన్నప్పుడు ఈయన ఇంతకు ముందు గవర్నమెంట్ లో 14 సంవత్సరాలు పనిచేశాడు. సంపద సృష్టిస్తా అంటే ఎక్కడో ఇప్పుడు అనంతపూర్ లో ఒక కియా ఫ్యాక్టరీ పెట్టి అక్కడ ఒక 8,000 10,000 ఉద్యోగాలు లేదు. ఒక విజయవాడలో ఒక ఐటీ కంపెనీ తెచ్చి ఆడ 3-4 ఉద్యోగాలు, 3-4 వేల ఉద్యోగాలు లేదు. విశాఖపట్నంలో ఇంకొక ఫ్యాక్టరీతో అక్కడ ఒక 10,000 ఉద్యోగాలు, మొత్తం ఇక్కడ 30, 40, 50 వేల ఉద్యోగాలు సృష్టిస్తే అది సంపద సృష్టించబడదు. సంపద సృష్టించడం అంటే ప్రతి దాంట్లో సంపద సృష్టించవచ్చు. ఉదాహరణకు సంపద సృష్టి అంటే 2,000, 3,000 ఉద్యోగాలతో ఒక ఫ్యాక్టరీనో ఒక ఐటీ కంపెనీనో కాదు. ప్రతి నియోజకవర్గంలో 20 ఉద్యోగాలు, 50 ఉద్యోగాలు, 100 ఉద్యోగాలు సృష్టిస్తే చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి. వారికి అక్కడి వనరులకు తగ్గట్లు ఇతరులకు కూడా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి లైసెన్సులు ఆర్థికంగా తోడ్పడితే అప్పుడు సంపద సృష్టించబడుతుంది. కానీ ఏదో 1-2 చోట్ల ఫ్యాక్టరీలు పెట్టి మేము సంపద సృష్టిస్తామంటే అది అప్పుల పాలే. ఇంకొకటి, ఈ ఉచితాలు అనేది చాలా ఇబ్బంది, అన్యాయం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చిన్న చిన్నవి ఫ్యాక్టరీలు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా సృష్టించవచ్చు. దానికి గవర్నమెంట్ చేదోడుగా ఉంటే అప్పుడు ముందుకు పోతుంది. కానీ వీళ్ళు లేకుంటే వీళ్ళు సొంత పేరు కోసమో లేదంటే వాళ్ళ పార్టీల కలర్ల కోసమో పనిచేస్తున్నారు. ఓకే సార్. అలాగే ఈ జగన్ లిక్కర్ పాలసీ స్కామ్ ప్రభుత్వానికి ఎంత లాభం, ప్రజలకి ఎంత నష్టం అంటే ఏం చెప్తారు సార్? లిక్కర్ అన్ని రాష్ట్రాల్లో ఉందమ్మా. కానీ లిక్కర్ వల్లనే వాస్తవంగా ఒక 25% ప్రభుత్వాలు నడుస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు. అది ఈ రోజుతో లేదు, దశాబ్దాలుగా ఉంది. కానీ జగన్ అనే పెద్ద మనిషి కిడ్ ప్రోకో అనే ఒక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం సృష్టించడానికి జగన్ అండ్ కో పాత రోజుల్లో ఈ కిడ్ ప్రోకో సృష్టించి ఆర్థిక దోపిడీకి పాల్పడినారు. దాన్ని బేస్ గా చేసుకుని ఈ లిక్కర్ లో కూడా చట్టానికి దొరకని అవినీతి వేల కోట్లు. ఇప్పుడు చూడు, ఢిల్లీ ప్రభుత్వము కేసీఆర్ కూతురు కవిత, వీళ్ళ 2 ప్రభుత్వాలు 100 కోట్ల అవినీతికి లిక్కర్ దాంట్లో అతలాకుతలం అవుతున్నారు. జైళ్ళకు ఒక ముఖ్యమంత్రి జైలుకు పోయినాడు, కేసీఆర్ కూతురు కూడా జైలుకు పోయింది. దాని స్పాన్ ఎంత? 100, 150 కోట్లు. 150 కోట్లు, 100 కోట్లకు 2 గవర్నమెంట్లే లాస్ట్ కు ముఖ్యమంత్రి జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ లో చట్టానికి దొరకని అవినీతితో వేల కోట్లు దోచుకుంటున్నా ఇక్కడ లీగల్ చట్టానికి దొరకని అవినీతిని ఇక్కడ ప్రభుత్వ పాలసీగా మార్చి చాలా అన్యాయంగా ఇక్కడ లిక్కర్ పాలసీ ప్రభుత్వం అమ్మడం వల్ల
అమ్మేది ప్రభుత్వంలోని పెద్ద మనుషులే, తయారు చేసేది ప్రభుత్వంలోని పెద్ద మనుషులు 4-5 వల్లనే. అది ఇంకొకటి ఏంటంటే ప్రజలను ఇప్పుడు అన్ని చోట్ల రాజకీయ నాయకులు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు, కొండలను దోచుకుంటున్నారు, గుట్టలను దోచుకుంటున్నారు, అడవులను దోచుకుంటున్నారు, లాస్ట్ కు ఇసుకను కూడా దోచుకుంటున్నారు. అది దానివల్ల ప్రజలకు నష్టమే అయినా గానీ వారికి ఆరోగ్యంగా అలాంటి ఇబ్బంది పెట్టదు. కానీ ఈ లిక్కర్ పాలసీ ఎంత అన్యాయం అంటే ఒక మనిషిని వాడిని ఆరోగ్యంగా ఆర్థికంగా నష్టం చేస్తూ చావులకు గురవుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 45 నుంచి 50 లక్షల మంది మందు తాగుతారు. వానికి ఒక్కనికే ఆ 45 లక్షల మందికే ఇబ్బంది ఉండదు. 45 లక్షలు ఇంటూ వాళ్ళ ఇంట్లో జనాభా ప్రతి కుటుంబానికి 4 ఉంటారు. అంటే 45 ఇంటూ 4 వేసుకుంటే 1,50,60,00,000 జనాభా ఈ లిక్కర్ పాలసీ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాడి ఆరోగ్యం ఏంటి, వాళ్ళ ఆ చావు వల్ల ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇది చట్టానికి దొరకని అవినీతి. దీంట్లో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే, నేను నా గవర్నమెంట్ లోకి వస్తే మంచి మద్యం ఇస్తాను అని చెప్తున్నాడు. నాసిరకం మద్యం కాకుండా మంచి మద్యం ఇస్తానంటున్నాడు, కానీ ఈ పాలసీ ఎత్తేస్తానన్నట్లేదు. కారణం ఏంటంటే ఇది చట్టానికి దొరకని అవినీతి. దీంట్లో వేల కోట్లు సంపాదిస్తున్నారు. రేపొద్దున ప్రజలు ప్రశ్నించకుంటే ఇదే అవినీతి చంద్రబాబు కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? మంచి మద్యం కూడా ఇస్తా అంటే బ్రాండెడ్ మద్యం ఒక 3-4 కంపెనీలు పెడతాడు, అంతేగాని ఈ సిస్టమ్ ఎత్తేయడు. ఈ సిస్టమ్ ఎత్తేసినప్పుడే ప్రజలు బాగుపడతారు. కానీ నేను ఊరికే మంచి మద్యం ఇస్తానని అడ్వర్టైజ్మెంట్ మాటగా చెప్తానే మీటింగ్ లో సరిపోదు. అసలు ఈ పాలసీ ఎత్తేయాలి. ఈ చీప్ లిక్కర్ పాలసీ వాళ్ళే తయారు చేయడం, వాళ్ళే అమ్మడం అనేది ఎత్తేయాలి. కానీ చంద్రబాబు గారు ఏం చెప్పాలి? నేను ఈ లిక్కర్ పాలసీ ఎత్తేస్తానని చెప్పాను, కానీ నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్తున్నాడు. అవన్నీ కథలు. రేపొద్దున ఈ గవర్నమెంట్ వచ్చినా ఇదే దోపిడీ చేస్తారు. ఇది చట్టానికి దొరకని అవినీతి, వేల కోట్లది. ఇది పాలసీనే ఎత్తేయాల, గాని ఇట్లా ఊరికే మసిపూసి మారేడికాయ లాంటి ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు. అసలు ఈ పాలసీనే ఎత్తేసి అన్ని రాష్ట్రాల్లో ఏ పాలసీ అమలు అవుతుందో ఆ పాలసీతోనే లిక్కర్ పాలసీ జరగాలి. ఈ విషయం అంతా ప్రజలకి ఎలా తెలుస్తుంది అంటారు సార్? ప్రజలకు అంతా తెలుసమ్మా. ఇప్పుడు జగన్ అమ్మే లిక్కర్ పాలసీలో డబ్బున్నోడు ఎవ్వడు ఆ మద్యం తాగట్లేదు. వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు, మిలిటరీ వాళ్ళ దగ్గర కొంటున్నారు. ఏ సోర్సెస్ వాళ్ళకి ఆ సోర్సెస్ వస్తున్నాయి. మినిమం ఒక చిన్న పల్లెలో ఒక గ్రామస్థాయి నాయకుడు కూడా జగన్ మందు తాగట్లేదు. ఇది పేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు గతి లేక, వాడు అలవాటు పడి గతి లేక విధి లేని పరిస్థితుల్లో మందుకు అలవాటు పడినాడు కాబట్టి తాగుతున్నాడు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది చాలా అన్యాయం. మేము హాస్పిటల్లో పెంచినాము, హాస్పిటల్లో సౌకర్యం చేయించినాము అట్లని కాదు, ఆ హాస్పిటళ్లకు వీళ్ళు వనరులైనారు. ఇది చాలా అన్యాయం. అలాగే జగన్ పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలో వినిపించిన ఎక్కువ పేరు 3 రాజధానులు. ఈ విషయంపై మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అవన్నీ అమరావతిని దెబ్బతీయడానికి ఆయన చేసిన మంత్రోపాయం, కుట్ర లాంటిది. ఎక్కడైనా రాజధాని ఒకటే ఉంటదమ్మా. అది ఇక్కడ దీని వెనక ఒక ఆర్థిక దోపిడీ, స్థలాలు, పొలాలు అనే క్రీడ ఉంది. ఆ క్రీడలో ఈ చంద్రబాబు కమ్యూనిటీ ఎక్కడ బాగుపడుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు వేసిన గేమ్ కు ఆపోజిట్ ప్లాన్ ఇది. అంతకు మించి ప్రజల బాగు కోరే కోసం 3 రాజధానులు అయితే కాదు. ఓకే సార్. అలాగే ప్రతి రాష్ట్రంలో మంత్రి పదవులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఏదో నామకే వాస్తే నామినేటెడ్ పర్సన్స్ కి ఇస్తున్నారని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నామకి వాస్తే పదవులు అట్లా ఇట్లా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒక మంత్రి పదవి ఒక అర్హునికి ఇవ్వాలి. అవును. ఇప్పుడు వివిధ కులాలు ఉన్నాయి. వివిధ కులాల్లో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? కమ్మలు, రెడ్లు, మేము పాలకులం, పాలించే సత్తా మాకే ఉంది అంట. అట్లే వివిధ కులాలకు, ప్రతి కులానికి వాళ్ళు చేసే వృత్తుల ద్వారా వచ్చినది బలం, బలహీనతలు ఉంటాయి. బలహీనతలు వేరే వాళ్ళు వృద్ధినేదే, బలం మాత్రం వాళ్ళు చేసే వృత్తులను బట్టి ఉంటది. అర్హునికే ఇవ్వాలి. కానీ నా ఇప్పుడు ఒకరు ముఖ్యమంత్రి అయినారు, ముఖ్యమంత్రి అయితే నాకు వెనకమ్మడి ఎవరు తిరిగినారో వానికి మంత్రి పదవి అంటే అట్లా కాదు. శాఖలను బట్టి ఆ శాఖలో అర్హత,
ఎవరికి అర్హత ఉంటే ఆ అర్హత తగ్గట్లు పదవి ఇస్తే అది ముందుకు పోతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. నేను నా అనుచరుడనో లేదంటే నాకు పని చేసినాడనో దోచుకునే వానికి ఇచ్చినాడు అనుకో, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఏ శాఖకు ఆ శాఖ అర్హుణ్ణి బట్టి నిర్ణయించాలి. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆర్థిక శాఖ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకే సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తెచ్చి, ఆయన ఆర్థిక నిపుణుడు కాబట్టి ఆర్థిక శాఖ కేటాయించినాడు. అది ఆయన స్వార్థంతో చేయలే. ఆర్థిక శాఖకు ఒక అర్హుణ్ణి తెస్తే ఆయన అలా ఆలోచించడం వల్ల, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండడం వల్ల మన దేశానికి ఈ రోజు మనం ఇంత వనరులు ఇవన్నీ అనుభవిస్తున్నామంటే వాళ్ళిద్దరూ కలిసి దేశానికి చేసిన సేవ, ఆర్థికంగా మనం ఇండియా ఎదగడానికి, భారతదేశం ఎదగడానికి ఆ ఇద్దరు మహానుభావులే కారణం. దాన్ని ఆంధ్రప్రదేశ్కి అన్వయిస్తాను. ఆంధ్రప్రదేశ్లో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక 5-6 మంది ముఖ్యమంత్రుల దగ్గర, వాళ్ళు ముఖ్యమంత్రులు ఎవరు మారినా ఆర్థిక మంత్రి రోషయ్య గారే కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కారణం ఏంటంటే అర్హుడు. ఇప్పుడు ఇట్లా కులాల ప్రాతిపదిక తీసుకుంటే రోషయ్య అనే వ్యక్తి ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి వచ్చినాడు. ఒక వైశ్య కమ్యూనిటీ చిన్నప్పటి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళకు పొదుపు తెలుసు, ప్లస్ ఖర్చు సంపాదించడము, ఖర్చు పెట్టడము ఎలా అనేది ఆయన కులపరంగా చిన్నప్పటి నుంచి ఎదిగిన మనస్తత్వంతో ఆ ఆర్థిక శాఖకు కరెక్ట్ ఫిట్ అయ్యాడు. 18 సంవత్సరాలు ఓవర్ డ్యూకు పోకుండా నీకు కాంగ్రెస్ ప్రభుత్వాలను నిలబెట్టాడు అంటే ఆర్థిక నిపుణుడిగా ఆయన, అది గొప్పతనం అమ్మా. ఇంకొకటి దీంట్లో ఒక పాయింట్, రోషయ్య గారు ఎందుకు అలా చేయగలిగినారు అంటే ఒక కమ్యూనిటీ బలం కూడా కారణం. ఆయన ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి వచ్చాడు కాబట్టి చిన్నప్పటి నుంచి డబ్బు పొదుపు ఎట్లా చేయాలి, డబ్బు సంపాదన మార్గాలు ఎట్లా అనేది ఆయనకు తెలుసు కాబట్టి అది ప్రభుత్వానికి కూడా అప్లై చేయడం వల్ల వాళ్ళ బాసులను, అవసరమైతే ముఖ్యమంత్రులను కూడా వీళ్ళ విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అయినా రోషయ్య గారైనా, మన్మోహన్ సింగ్ ఆర్థిక నిపుణుడు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ జరిగింది. రోషయ్య గారు పుట్టుకతో వైశ్యుడిగా ఆయన కులంలో సంపాదించుకున్న, చిన్నప్పటి నుంచి ఎదిగిన ఈ ఆర్థికంగా ఎలా నడపాలి, ఒక కుటుంబాన్ని ఎలా నడపాలి అనే బేస్ నుంచి, వ్యాపార స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి అదే పాయింట్లతో ప్రభుత్వాన్ని ఓవర్ డ్యూకు పోకుండా, అప్పుల పాలు కాకుండా కాపాడగలిగినాడు. ఇప్పుడుండే నాయకులు ఆర్థిక శాఖకు అసలు సంబంధం లేకపోయినా, అసలు ఎలాంటి సత్తా లేకపోయినా వాళ్ళను చేయడం వల్ల మంచి జరగకపోగా ఈ దోపిడీ వ్యవస్థలో వాళ్ళు కూడా ఒక భాగం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ పదవులు కుల ప్రాతిపదికన అందరికి న్యాయం చేస్తున్నారని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇతర కమ్యూనిటీలు, పాలక కులాలు, ఇక్కడ ఉండేది పాలక కులాలు 2 లేక 3. రెడ్లు, కమ్మలు, రావులు. వీళ్ళు కళ్ళనీళ్లు తుడచడానికి వాళ్ళ గవర్నమెంట్లు వాళ్ళు మాత్రమే పాలకులుగా ఉండడానికి సంఖ్యాపరంగా ఈ కుల ప్రాతిపదిక మీద పదవులు పంచుతున్నారమ్మా. కానీ ప్రతి పదవిలో వెనక వీళ్ళే ఉంటారు, లేదంటే వీళ్ళు నియమించిన అనుచరులు ఉంటారు, లేదంటే వాళ్ళ బావలు, బామర్దులు, చిన్నాయన్లు ఉంటారు. వాస్తవంగా ఏ పదవికైనా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఆ పదవిలో ఉన్న వ్యక్తి నిర్వహించినప్పుడు, అది సత్తాగల వ్యక్తి అయినప్పుడే నీకు రాష్ట్రం, దేశం ముందుకు పోతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు అనుకో, ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన కింద ఉండే ఈ చిన్న చిన్న పదవులు, మున్సిపల్ పదవులు కానీ, కౌన్సిలర్ పదవులు, ఇలాంటివి నా వెనకమ్మడి తిరుగుతున్నాడు ఒక వ్యక్తి, లేదు నాకు నా వెనకమ్మడి పలాని కమ్యూనిటీల్లో ఒక 5-6 మంది ఉన్నారు అని వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళకు పదవులు ఇచ్చినారనుకో, అతను ఏం చెప్పుకుంటాడు బయట, నేను కులాల ప్రాతిపదిక మీద అందరికి సమన్యాయం చేస్తాను. నీ వెనకమ్మడి ఉండే వ్యక్తికి నువ్వు పదవి ఇస్తే సామాజికంగా ఆ కమ్యూనిటీ ఏం ముందుకు పోదు. ఒకవేళ నీ ఎమ్మడి తిరిగిన వాళ్ళకే, నీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే ఇవ్వచ్చు.
నీ వెనక ఆ కమ్యూనిటీకి చెందిన 10 మంది ఉంటే ఆ 10 మందిలో అర్హుడిని ఆ ఆ పదవికి న్యాయం చేసే వాళ్ళను, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళను ఎంపిక చేస్తే ముందుకు పోతది. కానీ ఊరికే ఎవరో ఒకరిని పెట్టి వాళ్ళ వెనక స్వతంత్రంగా పని చేపియకుండా వాళ్ళ వెనక ఎవరో ఒకరు ఉండి వీళ్ళ ఆధ్వర్యంలో నడిస్తే అది ఏం కరెక్ట్ కాదు. అది ఇప్పుడున్న దుస్థితి. అది రాజ్యాంగ పదవులు తీసుకున్న కుల నాయకులు వారి జనాభాకు ఎలాంటి న్యాయం చేస్తున్నారు సార్? ఇది పాలకులు పెత్తందారి వ్యవస్థలో ఉన్నంత వరకు ఈ సామాజిక న్యాయం అని, అన్ని కులాలకు పదవులని ఉంటే, ఇప్పుడు నడుస్తున్నది ఈ సామాజిక న్యాయం పేరుతో ఊరికే కుల పదవులు ఉంటున్నాయి. కానీ వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. జనాలకైతే ఎలాంటి మేలు జరగట్లేదు. ఇప్పుడు జనాలకు మేలు జరగాలంటే ఆ నాయకునిలో సత్తా, ఆ నాయకునికి ప్రజలపైన తపన ఉండాలి. నేను ఈ మధ్య ఒక కుల నాయకుని దగ్గర కూర్చుంటే ఆ నాయకుడు పక్క వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, అన్నా రెడ్లు అంటే కళ్ళు మూసుకొని పనిచేస్తారు, కమ్మ అని తెలిస్తే చాలు కళ్ళు మూసుకొని పనిచేస్తారు. మన వాళ్ళు మన కులంలో మన పేరు చెప్తే కళ్ళు మూసుకొని పనిచేయాలి, చూడు అప్పుడే మనం ముందుకు పోతాము. మన వాళ్ళు మనం తిట్టుకోవడం సరిపోతుంది, మన తప్పులు మనం ఎంచుకోవడం సరిపోతుంది, అవన్నీ కాదు, వాళ్ళ మాదిరే మనవాడైతే చాలు పనిచేయాలా అంటున్నాడు. అది 100% తప్పు, అది కరెక్టే కాదు. వాళ్ళ జనాభాను అట్లా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎట్లా ఇంజెక్ట్ చేస్తున్నారంటే, రెడ్లు అట్లా ఉన్నారు, కమ్మలు అట్లా ఉన్నారు, నువ్వు కూడా అట్లా ఉండు అని వాడు ఇంజెక్ట్ చేసి వాడు మాత్రమే ఎదుగుతున్నాడు. అవును కాదమ్మా, నువ్వు చెడ్డోడైతే నీ కమ్యూనిటీ నాయకుడిని నువ్వు ప్రశ్నించగలిగినప్పుడే, ఇప్పుడు మంచిగా ప్రజలకు ఉపయోగపడుతూ అతను ఎదిగితే నువ్వు సపోర్ట్ చేయాలి. కానీ వాడు ఆ కుల నాయకుడు మాత్రమే ఎదుగుతూ వీళ్ళను పట్టించుకోకుండా వాళ్ళ అధినాయకత్వానికి జీహుజూర్ లాగా బతికే నాయకుని వల్ల ఎలాంటి సామాజిక న్యాయం జరగదు. అసలు ఒక కులంలో ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదు కరెక్ట్ లేకుంటే, మీ కుల నాయకుడినే నువ్వు ప్రశ్నించగలిగినప్పుడు, మంచి చేస్తే సపోర్ట్ చేస్తూ, చెడు చేస్తే నువ్వే ప్రశ్నించగలిగినప్పుడు మనం ముందుకు పోతాం. అన్ని కులాలు ఆ జనాభాకు మంచి జరుగుతూ ప్రజలకు మంచి జరుగుతుంది. పారిశుద్ధ్యం అలాగే రీసైక్లింగ్ మీద మీరు చాలా రాష్ట్రాలు తిరిగి దాని గురించి ఆ సబ్జెక్ట్ మీద చాలా వెరిఫై చేశారు. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? నీకు ఈ నాయకులు సంపద సృష్టి అంటున్నారమ్మా. సంపద సృష్టి ఫ్యాక్టరీలో, షాపులో, లేదంటే సంపద సృష్టి అంటే ఫ్యాక్టరీలో, షాపులో, చిన్న చిన్న వ్యాపారాల్లో కాదు, మనం రోజు తిని పడేసే వ్యర్థాల్లో కూడా సంపద ఉంది. నీకు ఈరోజు మనకు అనారోగ్యానికి ప్రధాన కారణం పారిశుద్ధ్యలేమి. అవును సార్. అది నీతో సహా నాతో సహా తప్పులు చేస్తున్నాం. అసలు నేను ఇండోర్కి పోతే 9 సంవత్సరాల నుంచి మన ఇండియాలో అత్యంత క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఇండోర్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కారణం ఏంటి? అక్కడ వచ్చిన ఒక కమిషనర్ ప్రజల గురించి ఆలోచించడం వల్ల, రాజకీయాల్లో పెద్ద పదవులు కాదు, ఒక కమిషనర్ ఆలోచించడం వల్ల ఇప్పుడు ఇండియాలోనే ఇండోర్ సిటీ అనేది క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అయింది. ఈ క్లీన్ అండ్ గ్రీన్ పక్కన పెడితే అక్కడ పారిశుద్ధ్య వ్యర్థాల నుంచి ఆ ఇండోర్ మున్సిపాలిటీకి సంవత్సరానికి 30 కోట్ల ఆదాయం వస్తుంది. ఇండోర్ జనాభా 20 నుంచి 25 లక్షలు. ఇక్కడ మన దేశంలో 1 కోటి జనాభా. మన రాష్ట్రాలకు తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే హైదరాబాద్ లో 1 కోటి పైన జనాభా, విశాఖపట్నం, విజయవాడ ఇట్లాంటి సిటీలు తీసుకుంటే క్లీన్ అండ్ గ్రీన్ లో ప్రజలకు అనారోగ్యాన్ని నుంచి కాపాడుతూ డబ్బులు కూడా జనరేట్ అవుతాయి. సంపద సృష్టి అంటే నీకు పారిశుద్ధ్యంలో చెత్తలో కూడా సంపద సృష్టి ఉందమ్మా. అది జనాలకు కాదు, నాయకులకు వాళ్ళ పేరు రావడానికి వెహికల్లు పెట్టి చెత్తను పన్నులు వేస్తామంటే భయపడరు జనాలు. వాళ్ళు అవగాహన తెప్పియాలి ఆ సంపద సృష్టికి. నేను స్వచ్ఛందంగా దానికి సంవత్సరాలు రీసెర్చ్ చేసి గవర్నమెంట్లను, దాంట్లో ఉండే అధినాయకులను కూడా కలిశాను. ఒక్కడికి కూడా ఎక్కకపోగా
అసలు పారిశుద్ధ్యం అంటే ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, లాస్ట్ కు ముఖ్యమంత్రితో సహా అది మా ముఖ్యమంత్రి, మంత్రులు కాదు, ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా అది మా స్థాయి కాదు. అది ఏదో కార్మికులు క్లీన్ చేసుకునేది, కార్మికుల ప్రజల సమస్య, ప్రజల వ్యర్థాలు కార్మికులు తీసుకుపోతారా అని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు ఆలోచిస్తే కూడా దాన్ని మించిన సమస్య. అది పాలకులు వాళ్ళు చేయకుంటే కనీసం చేసే వాళ్లకు చేదోడుగా మంచి జరుగుతుంది. నేను నా ఇంటికి చేయట్లే, ప్రజల కోసం తపన పడుతుంటే కూడా పాలకులు మంత్రులను కలిశాను, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒక 20-30 మందిని కలిసి ఉంటాను. అసలు వాళ్లకు ఇది సమస్యనే కాదమ్మా, వాళ్ళ దృష్టిలో ఇది చాలా అన్యాయం. పాలకులు మారాలి. నేనైతే ఇప్పుడు కాదు, ప్రభుత్వాలతో నాకు సంబంధం లేదు, ఎవడొచ్చినా నేను ఎంట పడతానే ఉంటాను. నేనేంటంటే హార్ష్గా ప్రశ్నిస్తాను, అయినా వాళ్ళకి ఎక్కనప్పుడు నేను ఎందుకు హార్ష్గా ప్రశ్నిస్తావు, అందరికీ చెడ్డ అవుతుంటాం అంటున్నాను. నేను చెడ్డ అయినా పర్లేదు, ప్రజలకు మంచి జరగాలనేది నా తాపత్రయం. అవును సార్, వాళ్ళే స్పందించినప్పుడు ఇంకా నార్మల్ ప్రజలకి ఎవరు చేరుస్తారు సార్, ఎవరు చేర్చలేరు. అదే అమ్మా, అంటే ప్రజల్లో మార్పు రావాలి. ఇప్పుడు మనం కరెక్ట్ ఉంటే ప్రజలు మనం ప్రశ్నించగలం, మనం కరెక్ట్ లేనప్పుడు ప్రశ్నించలేం. ఇంకొకటికి ఎవరి భయం వాళ్ళకుంది. ఇప్పుడు ఏదైనా నువ్వు చిన్న సమస్య మీద ప్రశ్నించాలంటే నీకు ఇచ్చే ఫ్రీలు, సబ్సిడీలు కట్ చేస్తారని భయపెడతారు. ఒకవేళ వాళ్ళు భయపెట్టకపోయినా నువ్వే భయపడుతున్నావు. వాళ్ళు భయపెడుతున్నారు, వాళ్ళు భయపెట్టక ముందు నువ్వే భయపడుతున్నావు. పోతాయేమో, రావేమో, ఆగిపోతాయేమో, ఆ భయం ప్రజల్లో పోవాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక వివిధ పార్టీల మీద నిలబడి ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళే, నేను నోటాకు వేయాలా, అట్లా కాదు సమస్య. నోటాకు వేస్తే సమస్య కాదు. ఇప్పుడు నిలబడిన అభ్యర్థుల్లో చెడ్డ మనస్తత్వం ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి అందులో చిన్న చెడ్డోని నువ్వు ఎంచుకోవాలి. అంతే కదా, అంతకు మించి మనం ఏం చేయలేము. ఇప్పుడు అందరూ దొంగలే అయినప్పుడు నువ్వు ఒక చిన్న దొంగనే ఎంచుకోవాలి. అప్పుడు ఒకవేళ పెద్ద దొంగ ఎలక్ట్ అయినా ఏమి ఇబ్బంది లేదు, మార్చనీకి ప్రయత్నం చేయాలి. ప్రశ్న అనేది ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తేనో ఇంకొకరు ప్రశ్నిస్తేనో కాదు. జర్నలిస్ట్ అయినా, రాజకీయ నాయకుడైనా, సామాన్యుడైనా, ఉద్యోగి అయినా, ఎవరికైనా ప్లస్ మైనస్లు అందరికీ ఉంటాయమ్మా. మైనస్లు తగ్గించుకుంటూ ప్రశ్నించే మనస్తత్వం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం బాగుపడతాం, సొసైటీ బాగుపడుతుంది. మంచోనికి ఓటు వేసే ప్రయత్నం చేయాలి. నీకు మంచోడు దొరకనప్పుడు, అందరూ దొంగలైనప్పుడు చిన్న దొంగనికి ఓటు వేయాలి. అది మనం ప్రస్తుతం చేయగలిగింది అంతే అంతే. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రజలకు కూడా కాస్త తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.